హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎన్వలప్ బడ్జెట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అసలు ఈ ఎన్వలప్ బడ్జెట్ అంటే ఏంటి, దీన్ని ఎవరు ప్రతిపాదించారు, ఈ ఎన్వలప్ బడ్జెట్ వల్ల ప్రయోజనాలు ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎన్వలప్ బడ్జెట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అవసరత ఉంటుంది. ఇది పేద గొప్ప తారతమ్యం లేదు, పెద్ద చిన్న వ్యత్యాసం లేదు, అందరికీ డబ్బు అవసరత ఉంటుంది. అందుకే పాత సినిమాలో ఒక రావు గోపాలరావు డైలాగ్ ఉంది, ఏంటంటే ధనం నాయన మనిషిని నడిపించే ఇంధనం అంటాడు. ఆ విధంగా డబ్బు లేకపోతే మన జీవితం నడవదు అన్నమాట. కాబట్టి ఈ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, కొంతమంది అయితే పరిమితంగా ఖర్చు పెడతారు, కొంతమంది అయితే అత్యధికంగా ఖర్చు పెడతారు, కొంతమంది వృధాగా ఖర్చు చేస్తుంటారు, కొంతమంది లావిష్గా ఖర్చు పెడుతుంటారు. ఇలా రకరకాలుగా ఖర్చు పెడుతుంటారు. అయితే మన ఆదాయ వ్యయాలకు సంబంధించి మరి ఎలా అంచనా వేసుకోవాలి, ఎలా బేరీజు వేసుకుని మనము బడ్జెట్ సిద్ధపరచుకోవాలి అనేది మనకి ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, ఈ సందర్భంగా నేను ఒక వ్యక్తిని గురించి మీకు పరిచయం చేయాలి. ఆయన పేరు డేవ్ రామ్సే. ఈయన అమెరికాలో ఒక వ్యాపారవేత్త. ఆయన తన వ్యాపారంలో ఒక సమయంలో ఏమైందంటే బాగా నష్టాలని చవి చూశాడు. ఒక దశలో ఆయన దివాలా తీశాడు. అటువంటి పరిస్థితిలో ఆయన స్వీయ నియంత్రణ ద్వారా, కొన్ని ఆర్థిక సూత్రాలు పాటించడం ద్వారా తిరిగి ఆయన ఆ సంక్షోభంలోంచి గట్టెక్కి మళ్ళీ వ్యాపారంలో అగ్రగామి స్థాయికి చేరుకున్నాడు. ఈ రోజున మరి డేవ్ రామ్సే గారు అమెరికాలో రామ్సే షో అనేది టీవీలో ప్రతిరోజు నిర్వహిస్తూ అనేక మందికి ఆర్థిక సలహాలు ఇస్తున్నాడు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన చాలామంది వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఎవరైనా సరే డేవ్ రామ్సే గారికి ఫోన్ చేస్తే ఆయన మరి ఆ సలహాలు ఇచ్చి వారిని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయడానికి ఆయన ఎంతో ఉపకారం చేస్తున్నాడు. మరి ఈ విధంగా ఆయన సలహాలు పాటిస్తూ ఈ రోజున అనేక మంది తమ యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటున్నారు. ఆయన రాసినటువంటి టోటల్ మనీ మేకోవర్ అనే పుస్తకం, తర్వాత ఆయన రాసినటువంటి బేబీ స్టెప్స్ మిలీనియర్స్ అనే పుస్తకం అమెరికాలోనే కాక ఇతర దేశాల్లో కూడా అత్యధికంగా అమ్ముడుపోయి మరి అనేక మంది ఆయన పుస్తకాల ద్వారా ప్రభావితం అయ్యారు. అయితే ఈ సందర్భంగా మనం ఈ వీడియోలో మనము ఫ్రెండ్స్ ఎన్వలప్ బడ్జెట్ అంటే మనము తెలుసుకుందాం. ఈ ఎన్వలప్ బడ్జెట్ అనేది చాలా సింపుల్ మెథడ్. ఇది మనం చూడడానికి మనకి పాతగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది మరి చాలా మంచి మెథడ్ అన్నమాట. ఏంటంటే సింపుల్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ముందుగా మనము కొన్ని ఎన్వలప్స్ని సిద్ధపరచుకోవాలి. ఈ విధంగా ఎన్వలప్స్ని సిద్ధపరచుకుని దీంట్లో ఏం చేయాలంటే మనము నగదు పెట్టాలి, నగదు నింపాలన్నమాట. ఎలా అంటే మనకు దైనందిన జీవితంలో మన యొక్క ఆదాయము, ప్రతి ఒక్కరికి కూడా ఆదాయ వ్యయాలకు సంబంధించిన అవగాహన ఉండాలి. మన కష్టార్జితం, మన యొక్క మరి సంపాదన వృధా కాకుండా మనము బడ్జెట్ వేసుకోవాలి. ఈ ఎన్వలప్ బడ్జెట్ అంటే మనము మన చేసే ఖర్చులు, మనకుండే ఖర్చులు, ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి కదా మన దైనందిన జీవితంలో. మరి ఆ విధంగా మనము ఈ నగదుని గ్రాసరీస్కి ఎంత, మరి అలాగే మరి స్కూల్ ఫీజులకి ఎంతని, అలాగే మరి ఇంకా షాపింగ్కి ఎంత, అలా మరి ఈ విధంగా నగదును మనము సిద్ధపరచుకుని ముందుగా ఈ ఎన్వలప్స్లో నింపుకొని ఈ దేనికోసమైతే ఆ నగదును నింపామో ఆ కవర్ మీద ఆ గ్రాసరీస్ అని రాసుకోవాలి. లేదంటే తర్వాత మరి స్కూల్ ఫీజెస్ అని రాసుకోవడం, అలాగే మరి రెంట్ అని రాసుకోవడం, అలాగే మరి షాపింగ్ అని రాసుకోవడం. ఇలాగ వర్గీకరణ చేసుకుని ఈ యొక్క మరి ఎన్వలప్స్లో ఈ నగదును నింపుకొని
మరి మనం ముందుగా బడ్జెట్ను సిద్ధపరచుకోవడమే ఎన్వలప్ బడ్జెట్ అన్నమాట. అయితే ఎంతైతే మనము ఈ నగదును మనము ఈ బడ్జెట్ అంచనా వేసుకుని మనము ఈ యొక్క నగదును ఈ కవర్లో నింపామో ఆ మేరకే మనము ఖర్చు చేయాలి. అంతకు మించి మనము ఖర్చు చేయకూడదు. ఖర్చు చేసినట్లయితే మనము ఆర్థిక సంక్షోభం పడతాము. తర్వాత చాలామంది అప్పుల పాలై ఇబ్బందులు పడుతుంటారు. అందుకనే మరి ఇటువంటి సూత్రాలను పాటించడం ద్వారా డేవ్ రామ్సే తన యొక్క ఆర్థిక సూత్రాలను అనేక మందికి వివరిస్తూ మరి యాన్యువల్ బడ్జెట్ను కూడా ఆయన ప్రతిపాదించాడు. అయితే ఈ యాన్యువల్ బడ్జెట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఖర్చు నియంత్రణలో ఉంటుంది. అలాగే మన ఖర్చు వృధా కాదు. అలాగే మన ఖర్చు అనవసర వ్యయాలకు ఉపయోగించము. మన కష్టార్జితము మనకి సంపాదన మరి మన యొక్క పరిమిత స్థాయిలోనే మనం ఖర్చు చేయగలుగుతాం. ఈ విధంగా చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి ఈ యాన్యువల్ బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా ఆర్థిక సంక్షోభంలో పడకుండా ప్రతి ఒక్కరూ మరి తమ యొక్క బడ్జెట్ అంచనా ప్రకారము జీవించగలుగుతారు. తమ యొక్క సంపాదన వృధా కాకుండా మరి చేయగలుగుతారు. కాబట్టి యాన్యువల్ బడ్జెట్ అనేది మనందరూ కూడా పాటించాలి. పాటించడం ద్వారా ఈ డిజిటల్ యుగంలో కూడా మనము ఫోన్పేలు, గూగుల్ పేలు, రకరకాల డిజిటల్ పేమెంట్లు మనం చేస్తాం. అయితే ఈ డిజిటల్ యుగంలో కూడా యాన్యువల్ బడ్జెట్ మనకు ఉపయోగకారిగా ఉంటుంది. ఎలా అంటే డిజిటల్ యుగంలో కూడా మనము ఎంతైతే మరి మనం నెట్ బ్యాంకింగ్ చేస్తామో, ఆన్లైన్ పేమెంట్స్ చేస్తామో దాన్ని కూడా మనము ఒక కవర్ కేటాయించుకుని ఆ మేరకే మనము ఈ డిజిటల్ పేమెంట్లు చేయాలి. అటువంటి పరిమితిని మనం విధించుకున్నట్లయితే ఈ యాన్యువల్ బడ్జెట్ ద్వారా మనము ఎంతో మెరుగైనటువంటి మరి ఆర్థిక జీవన విధానం ఫైనాన్షియల్ లిటరసీ అనేది మనము కొనసాగించగలం. యూపీఐలో డిజిటల్ పేమెంట్లో కూడా పరిమితమైన విధానం మనం అవలంబించవచ్చు. మనము మంత్లీ ఎంతైతే డిజిటల్ పేమెంట్ చేయాలనుకుంటున్నామో అంత మేరకే మనము నియంత్రణ పెట్టుకుని ఆ విధంగా మనము ఉదాహరణకు నెలకు 10,000 డిజిటల్ పేమెంట్ మనం చేయాలంటే ఆ పరిమితిని మనము అక్కడ నియంత్రించుకోవచ్చు. ఆ విధంగా కూడా డిజిటల్ పేమెంట్ల ద్వారా మరి యాన్యువల్ బడ్జెట్ కూడా మరి పాటించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.